ఆహ్, నేను విన్నదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తు లీడర్‌గా ఎమర్జ్ చేయడానికి గతంలో చెప్పున్నారట. హుహు. మీరు కొత్తగా రాజకీయాలకొచ్చున్నారు. మీరు వెల్ సెటిల్డ్ అవ్వాలి. కొన్ని విషయాలు అడ్మినిస్ట్రేషన్ విషయాలు మనం తరచూ మాట్లాడుకుంటుంటే హ్మ్. బావుంటుంది. మీకు అర్థమవుతది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. అనేటటువంటిది. అందుకు పవన్ కళ్యాణ్ గారు గూడా ఒప్పుకుని తరచూ కలుస్తున్నారట. అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. టీడీపీకి సంబంధించి నాకున్న కొంతమంది మిత్రుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకేష్‌ని అట్లాగా పిలిచి చెప్తున్నారట. 2-3 గంటలు కూర్చుంటారట లోకేష్ కూడా చంద్రబాబుతో వారంలో ఒకసారి. అలాగే ఈయన 2-3 గంటలు కూర్చుంటారట. వారమా 10 రోజులా ఇట్లాగా. దీంట్లో అప్పటికి ఈ రెగ్యులర్ గా జరుగుతున్న యాక్టివిటీస్ లో వాళ్ళకి ఎదురయ్యిన అంశాలు అది ఎలా డీల్ చేయాలన్నది చెప్తున్నారట ఆయన. అంటే మనకి అధికారులు వ్యవహార శైలి ఇదంతా ఆయన 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కదా ముఖ్యమంత్రిగా. అనుభవమే కాదు, ఇలాగ మీరు డీల్ చేయండి అనేది, ఎలా డీల్ చేయాలో నేర్పుతున్నారట. అదే సందర్భంలో లోకేష్ కి కూడా నువ్వు సీఎం కావాలి, నీకు ఎప్పటికైనా ఈ కుర్చీ నీదే, ఈ ఛాంబర్ నీదే,